రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద పదాలు తొలగించాలంటూ దాఖలైన పిటిషన్స్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా కొంతమంది పిటిషన్స్ వేశారు. పార్లమెంట్లో 42వ రాజ్యాంగ సవరణపై చర్చించలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలకు వివరణలున్నాయని తెలిపింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, అది సమానత్వం అనే అంశాన్ని ప్రతిబింబిస్తుందని వివరించింది. దీన్ని మరో రకంగా అన్వయించుకోవద్దని తెలిపింది. సెక్యులర్ అనే పదం కూడా అంతేనని తెలిపింది సుప్రీంకోర్టు.